అక్షిత వైష్ణవ్కి చెప్తుంది, ఇంట్లో గీత ఒక్కతే కూర్చుంటుంది కదా, కాలేజీకి కూడా రావట్లేదు కదా, ఈరోజు నాతో పాటు గీతని కాలేజీకి తీసుకెళ్ళి ఎలా అవమానిస్తానో చూడు మమ్మీ అని చెప్పి ఇక గీత దగ్గరికి వస్తుంది అక్షిత. ఇక అక్షిత ఇలా అంటుంది, గీత ఎన్ని రోజులని కాలేజ్కి రాకుండా ఇలా ఇంట్లోనే ఉంటావు, లోన్లీగా అనిపిస్తుంది, ఒక్కదానిగా అనిపిస్తూ ఉంటుంది కదా, నీకు మంచి ఆలోచనలు కూడా రావు, కాలేజ్కి వస్తే నీకు కొంచెం డైవర్షన్ ఉంటుంది, రా గీత ఇద్దరం కలిసి కాలేజ్కి వెళ్దాము అని చెప్పి ఇక బయలుదేరమంటూ ఉంటుంది. ఇక మొత్తానికి కామాక్షికి కూడా ఒప్పించి సరే అయితే అని చెప్పి ఇక కామాక్షి కూడా ఒప్పుకోవడంతో ఇక కాలేజ్కి బయలుదేరుతుంది. గీత రెడీ అవుతుంది, ఇక కార్లో కూర్చుంటుంది అనమాట. ఇక ఒకటే కార్లో ఇటు గీత అటు అక్షిత కాలేజ్కి బయలుదేరుతూ ఉంటారు. అయితే కార్లోకి ఎక్కకుండా అక్షిత ఇక వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తూ ఉంటుంది, నేను గీత కాలేజ్కి వస్తున్నాము, ఇక గీతని ఇక రాము పేరుతోని ఫుల్గా మనం ఆడుకోవాలి అని చెప్పి మెసేజ్ చేస్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి. ఆ తర్వాత ఇక అక్షిత కూడా కార్లో కూర్చొని ఇక ఇద్దరు కాలేజ్కి బయలుదేరుతారనమాట, గీత అక్షిత కార్లో. మరోపక్క పల్లవి కాలేజ్కి స్కూటీ మీద బయలుదేరుతుంది. ఇక చరణ్ ఏమో తన కార్లో వెళ్తూ ఉంటాడు. ఇక రోడ్డు మీద పల్లవి డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే వెనకాల కార్లో చరణ్ వస్తూ ఉంటాడు. ఇక పల్లవి ఎటు వెళ్తుంటే అటు ఇక ముందు కారు పోనీయకుండా హార్న్ కొడుతూనే ఉంటాడు. ఇక చాలాసేపు గమనించి ఇక తన స్కూటీని పక్కన పార్క్ చేసుకొని వచ్చి పల్లవి కార్ని ఒక్క గుద్దు గుద్దుతుందనమాట ముందు ఫ్రంట్ దగ్గర. ఇక అప్పుడు కార్లో కూర్చున్న చరణ్ బయటకు వచ్చి, ఏ ఏంటి ఏంటి పల్లవి నువ్వు చేసింది, కార్ని అలా గుద్దేస్తున్నావేంటి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు పల్లవి అంటుంది, గుద్దక మరి ఇష్టం వచ్చినట్టు ఎంతసేపు హారన్, పక్క నుంచి వెళ్ళలేవా అనగానే, పక్క నుంచి వెళ్ళడానికి నువ్వు నాకు దారిస్తేగా అని చెప్పి చరణ్ అంటాడు. హలో, నేను ఒక సైడ్కి రైడ్ చేస్తున్నాను, నీలాగా అక్కడేదో మీ నాన్నగారు ఈ రోడ్ అంతా కట్టించినట్టుగా మొత్తం రోడ్డు మీద అంతా వెళ్ళట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అక్కడికేదో మీ అమ్మ మొత్తం ఈ రోడ్డు కట్టించింది అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటాడు. ఎక్కువ మాట్లాడితే మూతి మీద ఒక్కటి ఇచ్చాను అనుకో అని చెప్పి పల్లవి చరణ్ అలా అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు, ఇదిగో నువ్వు నా ఒక్క యాంగిలే చూసావు, ఇంకో యాంగిల్ చూసావనుకో తట్టుకోలేవు, అబ్బా నీకు ఇంకో యాంగిల్ కూడానా అని చెప్పి ఇక పల్లవి అలా ఏడిపిస్తూ ఉంటుంది. ఇద్దరు మాట అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే ఒక దొంగ అటువైపుగా వచ్చి వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, ఇదే రైట్ టైం అని చెప్పి పల్లవి స్కూటీ దగ్గరికి వెళ్ళి ఇక స్కూటీలో బ్యాగ్ అక్కడ ఉంటుందన్నమాట, బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి లోపల వాలెట్ తీస్తాడు, పర్స్ తీసి ఇక పర్స్ తీసుకొని తీస్తూ ఉంటే ఇక ఇదంతా గమనిస్తూ ఉంటాడు చరణ్. ఇక నవ్వుతూ ఉంటాడనమాట. ఇక ఆ దొంగ ఏమో ఆ పర్స్ తీసుకొని పరిగెడుతూ ఉంటాడు. ఇటుపక్క పల్లవి అది గమనించుకోకుండా, చరణ్ నేను నిన్ను తిడుతుంటే నీకు నవ్వు వస్తుందా, అలా ఎలా నవ్వుతున్నావు అని చెప్పి అనగానే, నువ్వు తిడుతున్నందుకు కాదమ్మా నవ్వుతుంది, ఒకసారి అటు చూడు అని చెప్పి చరణ్ అన్నంతో వెనక్కి తిరిగి చూస్తుంది పల్లవి. అదిగో నీ బ్యాగ్లో ఉన్న పర్స్ తీసుకొని పారిపోతున్నాడు దొంగ అని చెప్పి అనగానే, అవునా అని చెప్పి షాక్లో ఉంటుందన్నమాట పల్లవి. ఒక్క నిమిషం, ఇందాక నువ్వు నా సెకండ్ యాంగిల్ చూడాలనుకుంటున్నావు కదా, చూడు ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి ఇక ఆ దొంగ వెనకాల చరణ్ పరిగెడుతూ ఉంటే అప్పటికి పల్లవి, చరణ్ వద్దు ఆగు అని పిలిచినా కూడా, లేదు నీ పర్స్ నేను తీసుకొస్తాను చూడు అని చెప్పి ఇక చరణ్ పల్లవి మాట వినకుండా ఆ దొంగ వెనకాల చరణ్ పరిగెడతాడు. ఇక అటుపక్క దొంగ ఏమో చాలా దూరం పరిగెడతాడు, ఆ దొంగ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. ఒక దారిలో ఒక గేట్ వస్తుందనమాట, ఆ గేట్ని దూకి మరి ఆ దొంగ అవతల వైపు వెళ్తే ఇక చరణ్ కూడా అటువైపుగా దూకి ఇక మొత్తానికి దొంగని పట్టుకొని ఇక బాగా కొడతాడు. ఈ లోపల ఈ ఫైట్లో కొంచెం దెబ్బలు లైట్గా చేతికి వాటికి దెబ్బలు తగులుతూ ఉంటాయన్నమాట చరణ్కి. మొత్తానికి ఆ దొంగని కొట్టి ఆ పర్స్ తీసుకొని, ఇంకొకసారి మా జోలికి వస్తే నీకు ఇలాగే సీన్ ఉంటుంది అని చెప్పి వాడికి బెదిరించేసి ఆ గేట్ వైపు నుంచి వస్తూ ఉంటే ఇక చరణ్ ఆ గేట్ నార్మల్గా ఓపెన్ అవుతుంది. ఇందాక అంత కష్టపడి గోడ దూకి మరి వెళ్ళాను, ఈ గేట్ ఓపెన్లోనే ఉంది అని చెప్పి ఇక మొత్తానికి వస్తాడనమాట ఆ పల్లవి దగ్గరికి. ఇదిగో నీ పర్స్, ఎంత కష్టపడి ఆ రౌడీని ఆ దొంగని కొట్టి మరి నీ పర్స్ నేను తీసుకొచ్చాను, థ్యాంక్స్ చెప్పు, అలా పిచ్చి మొహం వేసుకొని చూస్తావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. మరి నిన్ను పిచ్చోడనక ఇంకేమనాలి, నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి అనగానే, హలో అంత కష్టపడి దొంగ దగ్గర నుంచి పర్స్ తీసుకొస్తే థ్యాంక్స్ చెప్పవా, ఎందుకు చెప్పాలంటున్నావేంటి అని చెప్పి చరణ్ అంటాడు. ఒకసారి నువ్వు ఆ పర్స్ ఓపెన్ చేసి చూడు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక చరణ్ ఆ పర్స్ ఓపెన్ చేస్తాడు. ఇక పర్స్లో పెన్సిల్, ఎరేజర్, పెన్ను అలా ఉంటాయి. ఇదిగో ఏంటిది అని చెప్పి చరణ్ అనగానే అప్పుడు పల్లవి ఆ పర్స్లో ఉన్నది ఒక్కొక్కటిగా తీస్తుంది. దీన్ని పెన్సిల్ అంటారు, దీన్ని ఎరేజర్ అంటారు, దీన్నేమో పెన్ అంటారు అని చెప్పి అనగానే, ఇందులో క్యాష్ ఏది అని చెప్పి అడుగుతాడు చరణ్. ఇదిగో ఇందులో చిల్లర కనిపిస్తుంది, ఇదే అని చెప్పి పల్లవి అంటుంది. ఏంటి చిల్లర్ని క్యాష్ అంటారా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. మరి ఇదే ఉంది ఇందులో అని చెప్పి పల్లవి అంటుంది. ఈ మాత్రం దానికి నేను అంత రిస్క్ చేసి ఆ దొంగ వెనకాల పరిగెత్తాను, ముందే చెప్పాలి కదా నాకు అని చెప్పి చరణ్ అంటాడు. నువ్వు గ్యాప్ ఎక్కడిచ్చావు బాబు, అప్పటికి చరణ్ వద్దు అని పిలుస్తూనే ఉన్నాను, నువ్వు మాట విన్నావా అని చెప్పి పల్లవి అంటుంది. పిచ్చోళ్ళలాగా ఎర్రోళ్ళలాగా
నేను ఆ దొంగ వెనకాల పరిగెత్తి పెద్ద ఫూల్ అయ్యానుగా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడనమాట చరణ్. ఇక అప్పుడు పల్లవి అంటుంది, నువ్వు మనసులో అనుకుంది నిజమే అని చెప్పి అనగానే, ఏంటి నా మనసులో అనుకుంది నీకు వినిపించిందా అనగానే, నీ ఇన్నర్ వాయిస్ నాకు వినిపిస్తుందిలే బాబు అని చెప్పి పల్లవి అంటుంది. అయినా కొంచెం బుర్రవాడు బాబు, నిజంగా ఆ పర్సులో నిజంగా క్యాష్ డబ్బులు విలువైనవే ఉంటే నువ్వు పరిగెత్తేదాకా నేను ఆగుతానా? వాడు వెనకాల ఎప్పుడో పరిగెత్తి నా పర్సుని తెచ్చుకునేదాన్ని కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే చరణ్ అనుకుంటాడు, అవును కదా, నేను ఈ విధంగా ఎందుకు ఆలోచించలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్. ఇక పల్లవి అంటుంది, చూసావుగా కొంచెం బుర్ర వాడు, తెలివితేటలు వాడు, కారు ఉంది కదా అని చెప్పి రోడ్డు మీద హార్న్ కొట్టుకుంటూ వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు కొంచెం బుర్ర వాడితే బాగుంటుంది, జరుగు అని చెప్పి పర్స్ తీసుకొని ఇక పల్లవి తన స్కూటీ మీద కాలేజ్కి బయలుదేరుతుంది. అనవసరంగా దెబ్బలు తిన్నాను వేరోడ్లాగా అని చెప్పి ఇక కారెక్కి తను కూడా కాలేజ్కి బయలుదేరతాడు చరణ్. మరోపక్క కారులో అక్షిత గీత కాలేజ్కి వస్తారనమాట. దిగు గీత అని చెప్పి కారులోంచి దిగమంటూ ఉంటుంది అక్షిత. ఇక అటుపక్క అక్షిత ఫ్రెండ్స్ రెడీగా ఉంటారు. ఇక అక్షిత ఏమో గీతని రా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. హాయ్ అని చెప్పి ఇటు అక్షిత అటు గీత పలకరిస్తూ ఉంటే అప్పుడు అక్షిత ఫ్రెండ్స్ అంటారు, ఏంటి గీత నువ్వు కాలేజ్కి వచ్చావు, రాము మింగేసింది సరిపోలేదా, నీ వల్లే కదా తను సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి అక్షిత ఫ్రెండ్స్ అంటూ ఉంటే అప్పుడు గీత అంటుంది, నా వల్ల నా కారణం అని చెప్పి అంటారేంటి, తను సూసైడ్ లెటర్ రాశాడు కదా, తను కడుపు నొప్పితో చనిపోయాడని చెప్పి మీరేంటి నన్ను అంటారు అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత ఫ్రెండ్స్ అంటారు, మరి లేకపోతే ఆ లెటర్లో నీ గురించి అక్షిత ఒప్పుకోలేదు, అక్షిత చేయడం వల్లే అని చెప్పి నీ పేరు రాస్తాడా ఏంటి, వాడేదో ఇండైరెక్ట్గా కడుపు నొప్పి అది ఇదని రాశాడు, మాకు తెలుసులే రాము ఎందుకు చనిపోయాడో, నీ వల్లే, నీ చూపులు నీ మాటల వల్లే రాముని చంపేశావు, ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు, ఎందుకు వచ్చావు కాలేజ్కి అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఇక మాటలు తట్టుకోలేక గీత అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే పల్లవి వచ్చి గీత చేయి పట్టుకొని ఆపుతుంది. నువ్వు వెళ్ళకు అని చెప్పి మళ్ళీ అక్షత దగ్గరికి తీసుకొస్తుంది పల్లవి. ఇక పల్లవి అంటుంది, ఏంటి మీకు బుద్ధుందా, గీతని అన్ని మాట్లాడుతున్నారేంటి, రాము చనిపోయింది వేరే కారణం, ఆయన గీతకి ఏంటి సంబంధం, గీత వల్ల అని చెప్పి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వస్తాడనమాట చరణ్ కూడా. ఇక చరణ్ ఏమో గీత ఏడవడం గమనిస్తాడు. ఏంటి గీత ఏడుస్తుంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి అంటుంది, ఇదిగో వీళ్ళకి బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు, అక్కడ రాము చనిపోయింది గీత వల్ల అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు, ఏ అక్షిత నీకు బుద్ధి లేదా, నీ ఫ్రెండ్స్ అలా వాగుతుంటే అలా చూస్తూ ఉన్నావు అని చెప్పి చరణ్ కూడా అంటాడు, అవును అక్షిత నీ ఫ్రెండ్స్ అలా అంటూ ఉంటే సైలెంట్గా ఎందుకున్నావు అని చెప్పి అనగానే అప్పుడు ఇక అక్షిత అంటుంది, అందరూ అంటూ ఉంటారు, అందరి నోర్లు ఎక్కడ మోయిస్తాము అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు పల్లవి అంటుంది, నువ్వు అందరి నోళ్ళు ఎలా మోయిస్తానులే అని చెప్పి నువ్వేమి సైలెంట్గా ఉన్నట్టు లేదు, వాళ్ళు అనాలి అన్నట్టుగా నువ్వు సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. ఇంకోసారి పిచ్చి మాటలు మాగారనుకో ఊరుకునేదే లేదు, చంప పగిలిపోతుంది, చూడు గీత నీకు నేనున్నాను రా అని చెప్పి గీతని పల్లవి పక్కకి తీసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అమ్మ అబ్బా అని చెప్పి నొప్పులతోని అల్లాడుతూ ఉంటాడనమాట చరణ్. ఇక అప్పుడు పక్కనే ఉన్న అక్షిత గమనించి, ఏమైంది చరణ్, నొప్పులా, ఏమైంది నీకు, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అటువైపుగా వెళ్తున్న పల్లవి అంటుంది, హలో అక్షిత, మీ హీరో గారు పెద్ద రిస్కే చేశారు, నా పర్సు దొంగ తీసుకెళ్ళిపోయాడని చెప్పి పెద్ద ఫైట్ చేసి నా పర్సు తీసుకొచ్చాడు అని చెప్పి నవ్వుతూ ఉంటుంది పల్లవి. అసలు ఏమైంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, మీ హీరో గారినే అడగండి, మామూలు రిస్క్ కాదులే నా కోసం అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్షతకి కోపం వస్తూ ఉంటుంది. అండ్ ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.